సో జనరల్‌గా మేము చూసుకుంటే రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తూ ఉన్నారు. అవకాశాన్ని బట్టి ప్రతి పరిస్థితి మీద సమావేశాలు ఆహ్, నిర్వహిస్తూనే ఉన్నారు. రైతులు ఆనందంగా ఉన్నారా? పంటలకు ధరలు బాగున్నాయా? మిర్చి, ప్రత్తి, పొగాకు, ధాన్యం, శనగ ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? మద్దతు ధర ఉందా? లేదా? శనక్కాయలండి అంటే ఎక్కువగా ఉండేది అనంతపురం అది ఉంటుంది. ఇవాళ గిట్టుబాటు ధర అంటే ఇవాళ కొంచెం గిట్టుబాటు ధర దాన్ని నడిచిన మిర్చి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రైతు వాళ్ళ అంతిమంగా ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ప్రకారం కాకుండా మనకి ఎంఎస్పిలో అంటే మినిమం సపోర్ట్ కనీస మద్దతు ధరలో ఉత్తరప్రదేశానికి చాలా తేడా ఉందండి. పంజాబ్లో ఒక ధర మనకు ఒక ధర ఇవ్వటం ఈ విధంగా అన్యాయం చేయడం జరుగుతుంది. రైతులకి ఇవాళ ఈ గుజరాతీ వ్యాపారులు వచ్చి ఇప్పుడు 5 లక్షల ఎకరాలు కాజేస్తారండి. అసలు అర్థమే అవ్వట్లేదు ఏం జరుగుతుందో కూడా. రైతుకి గౌరవం దక్కే రోజు రావాలండి. కండువా వేసుకుని బయటకు వచ్చిన రైతుకి ఆ రోజు చాలా గౌరవం దక్కేది. ఇవాళ ఆపై రైతు ఇవాళ అంత ఆనందంగా లేడండి. అంటే మీరు కంపేర్ చేసి ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నారా చెప్పలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు కన్నీళ్ళలోనే ఉంటారు. ఇవాళ కూడా రైతుకి పూర్తి గౌరవం దక్కట్లేదు. ఎంఎస్పిలో కానీ అంటే పూర్వం రైతు ధాన్యం ఇచ్చిన తర్వాత గత 23-24 లేట్ అయింది. ఇప్పుడు 25వ సంవత్సరంలో వచ్చి రాగానే మాత్రం ధాన్యం డబ్బులు వెంటనే పడుతున్నాయి. కొంతమందికి లేట్ అయి ఉండొచ్చండి. అంతవరకు కొంత హ్యాపీగా ఉన్నారు. కానీ ధర విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అంత హ్యాపీగా లేదు అనిపిస్తుంది. అందుకే పరిస్థితులు వచ్చినాయి అంటారు. హ్యాపీగా లేని పరిస్థితులు తరతరాలుగా చేసిన నిర్లక్ష్యం అండి. వాళ్ళ నీటిపారుదల విషయంలో ప్రజల్ని మేము ఇంకా వచ్చేసంటే రైతులు అనేవాళ్ళు వేరు, నీటిపారుదల రెండు ఇంటర్ కనెక్టెడే. కానీ చెప్తున్నానండి వాళ్ళ రైతుకు ఉండే గౌరవం ఉండలేదండి. రాత్రింబాడు భూమితో తన మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇవాళ పంటకి తన పంటకి ముఖ్యమైన పంటలకి తన ధర నిర్ణయించుకునే హక్కు రైతుకు లేదు. స్వామినాథన్ గారి కమిటీ సిఫార్సు అమలు చేయడానికి ఇష్టపడలేదు నిజాయితీగా. అందువల్ల ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్గా ఉంది. సో రెడ్ బుక్ రాజ్యాంగానికి వద్దాం సార్ ఒకసారి. రెడ్ బుక్ రాజ్యాంగం గట్టిగానే అమలవుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వారు మోస్ట్ సీనియర్ క్రెడిబిలిటీ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో వేశారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారా, సమర్థిస్తారా అంటే ఏం చెప్తారు సార్? మీకు కాదంబరి జత్నాని గారు తెలుసా? పరిచయం ఉన్నారా? నాకు పరిచయం లేదండి. ఒకటి మాత్రం చెప్తున్నానండి. వన్స్ అపాన్ ఎ టైం పెండ్యాల సీతారామాంజనేయులు గారు వాజ్ బ్రాండెడ్ యాజ్ ఎ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్. వన్స్ అపాన్ ఎ టైం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆ తర్వాత కూడా నేను చెప్తున్నాను, నేను చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. సార్ సంఘ వ్యతిరేక శక్తుల్ని ఈయన కానీ సురేంద్ర బాబు గారు కానీ కొంతమంది ఆఫీసర్స్ ఉండేవారు, డేర్ డెవిల్స్. సురేంద్ర బాబు గారు నేను ఎందుకు చెప్తానంటే లోపాలు ఉంటాయి. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మంచి ఆఫీసర్ అంటే చాలామంది ఉన్నారు అన్నమాట. ఒకరిని తక్కువ చేయట్లేదు. ఇది వాళ్ళ పాయింట్. రంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్యాంగులు వచ్చి ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళని దోపిడీ చేసుకుంటా వాళ్ళు రేపులు కూడా చేస్తూ ఉంటే బెయిల్స్ ఇచ్చేవారు. మళ్ళీ వాళ్ళు దిగ్గుదిగా ఉత్సాహంతో చేస్తుంటే అక్కడ ఉన్న ఎస్పీ గారు ఈ బెయిల్ ఉండి ఎంత చేస్తుంటే కాల్చి పడేయమని ఆర్డర్ ఇచ్చాడు. మళ్ళీ నేను సాక్షాధారులుగా చెప్తున్నాను. పటపట ఒక 4-5 సార్లు కాల్పులు జట్టినట్టు ఎదురు కాల్పులు అని చెప్పాడు తప్ప మీకు తెలుసు కదా. అంటే వార్తలు నేను కను కిక్కురు మళ్ళీ 5-10 సంవత్సరాల వరకు అది ఎవడో ఒకటి ఎస్పీ దమ్మునోడు వచ్చాడంట, ఫేక్ అయిన కౌంటర్ ఏదన్నా వాడు కనీసం బెయిల్ కాదు కాల్చి పడేస్తున్నాడు. బతుకుంటే బస్సు తినవచ్చు. ఈ ఏపీ ఉమ్మడి ఏపీలో రావద్దు, హైదరాబాదు విజయరాదు ఎక్కడ దొబ్బుపోదాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాను. గ్యాంగులు అలా పోయింది. కర్నూలులోను గుంటూరులోను. అందులో నేను అనేది ఒక పాపం అమాయకులు కూడా బలవలేదని నేనేమని తెచ్చుకొని చేయడం. కానీ సంఘ వ్యతిరేక శక్తుల్ని వెంటాడాడు. ఇలా అనేక మంది ఆఫీసర్స్ వెంటాడారు. దినేష్ రెడ్డి గారు అనే ఆఫీసర్ ఉండేవాడు కృష్ణా జిల్లా. మేము చిన్నప్పుడు కాలేజీ స్కూల్లో ఉండగా రైల్లో వెంటాడి పిస్టల్ పట్టుకుని వెంటాడి. అదొక హీరో వర్షిప్ కింద అనుకునేవాడు. కనపడతా ఉంటారు ఎప్పుడప్పుడు. కానీ చెప్తున్నాయండి అలాగా
పవర్ఫుల్ ఆఫీసర్. చదలవాడు ఉమేష్ చంద్ర గారు ఉన్నారు, అన్ఫార్చునేట్లీ బస్ అంటే గ్రేట్ ఆఫీసర్. అందువలన ఈయన విషయంలో మాత్రం నేను అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఈయన మీద కాదండి, ఎవరైతే అధికారులు తమ పెద్దలు చెప్పిన దాని మీద అదుపు తప్పి ప్రవర్తిస్తారో డెఫినెట్గా ఇబ్బంది జరుగుతుంది. అందువల్ల నాకు విషయాలు తెలీదు, కానీ తెలిసిన సమాచారం ప్రకారం సజ్జన్ జిందాల్ గారు అనే వ్యక్తి ఈ దేశంలోనే, ఆయనకు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, సొంత ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తెలుసా మీకు? ఈ దేశంలోనే మీకు తెలుసా, ఈ దేశంలో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరో తెలుసండి? సెయిల్ అనేది పక్కన పెట్టింది, సింగిల్ లార్జ్ మ్యానుఫ్యాక్చర్ కానీ స్పెషాలిటీ కానీ ఈ జిందాల్ గారే. ఆయన బ్లాక్మెయిల్ చేసిందని అని ఆవిడికి ఆంధ్రప్రదేశ్లో ఎవరితో సంబంధం, కృష్ణా జిల్లాలో ఒక ఆయనతో సంబంధం ఉంది కాబట్టి అక్కడ కూడా చేస్తుందని నేను జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని నాకు తెలియదండి. వస్తున్నాం రేపైన కమ్యూనికేషన్, ఐఎమ్ నాట్ హియర్ టు కన్ఫైన్ ఆర్ సే కన్ఫర్మ్ ఆర్ ఎనీథింగ్. మీరు అడిగిన ప్రశ్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సంగతి ఏంటో చూడండి పురమాయించారని ఆవిడని వాళ్ళ తల్లిదండ్రులని తీసుకొచ్చి అక్రమంగా కన్ఫైన్ చేసి, అది కూడా వీటీపీఎస్ గెస్ట్ హౌస్ని ఎక్కడ ఉన్నాం చేసి ఆ కేసు ఇప్పుడు ఎక్కడున్నారంటే అక్కడ సజ్జన్ జిందాల్ గారు బాగానే ఉన్నాడు, జత్నాని గారికి అన్యాయం జరిగింది అనే మాట కనపడతా ఉంది. సరే ఆవిడ ఏం చేశారు అక్కడ నాకు తెలియదండి. ఒక గట్టి అఫీషియల్ గున్నీ గారు, టాటా గారు, అంటే మిగతా ఆఫీసర్స్ ఇప్పుడు నేను గురించి మాట్లాడినండి, నాకు టాటా గారు తెలుసు. ఆయన ఓఎస్టీ కొత్తగూడెం తర్వాత కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖమ్మం జిల్లా ఎస్పీగా ఉన్నారు. తెలుగు జాతి ఆయన, బలహీన వర్గాల బిడ్డ ఏదైనా కానివ్వండి. ఆయన విశాల్ గున్ని గారు మంచి పవర్ఫుల్ ఆఫీసర్ ఉంది, కానీ పై వాళ్ళ మాటలు విని, రాజకీయ ప్రేరిత మాటలు విని తమ డ్యూటీ దాటి పని చేస్తే ఇలాంటి ఇబ్బందులు గురవుతారని హెచ్చరిక. ఇంతకుముందు మీరు అన్నారు కక్షాదింపు అని, ఏబి వెంకటేశ్వరరావు గారికి చేసింది ఏంటంటే కక్షాదింపు కాదా? ఆయన మీద కేసు ప్రూవ్ అయిందా? ప్లీజ్ కమ్అవుట్ అండి. ఆయన మీద కేసు ప్రూవ్ అయిందా? ఆయన రూపాయి తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా? వెంటాడి వేధించలేదండి ఆయన్ని. ఆయన హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకుంటే మళ్ళీ ఇంకో సస్పెన్షన్, సుప్రీంకోర్టుకి ఆర్డర్ తీసుకుంటే ఇంకో సస్పెన్షన్. ఏ అధికారన్నా తన బ్యాక్ ఎండ్ ఆఫ్ కెరీర్లో హోమియోపతి మనం వెళ్ళి కలిసి వస్తే అనేది మాట అన్నారు కదా, ఇంకా ఎన్నాళ్ళు నుంచి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నేను నెగిటివ్గా వ్యాఖ్యానించండి, ఎందుకంటే వ్యక్తి గురించి నేనున్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారిని బ్యాక్ ఎండ్ ఆఫ్ కెరీర్ అంటే 60 ఏళ్ళు రిటైర్ అయ్యే ముందు 5 ఏళ్ళు 10 ఏళ్ళలో వాళ్ళ కెరీర్ వచ్చే స్థితిలో ఉంటుంది. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి, స్థిరపడతాయి. ఈ టైంలో వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి, ఈ టైంలో వాళ్ళు సస్పెన్షన్ ఉంటే అలా ఉంటుందండి. ఏబి గారికి ఆఖరిలో మాత్రం పోలీసు వాళ్ళు అందరూ కలిసి ఇచ్చినట్టున్నారు. పదవి విరమణ సమయంలో మాత్రం డ్యూటీలో తీసుకుని డ్రెస్తో రిటైర్మెంట్ అవ్వడం అనేది ఒక పోలీస్ అధికారికి గొప్ప అండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను సిద్ధాంతం మాట్లాడుతున్నా, పొలిటికల్గా కాదు.